స్టైల్లో మనము ఈ హోమ్ మేడ్ గోబీ అనేటువంటిది రెడీ చేసుకున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత గోబీ స్టైల్లో. సో బయట చేసేటువంటి వాటికంటే మనవి ఇంట్లో చేసుకునేవి ఎంత స్మూత్గా, ఎంత డెలికేటెడ్గా ఉన్నాయి, ఎంత క్రిస్పీగా ఉన్నాయి. సో ఇందులోనికి మనం కచప్పు మైనస్ వేసుకొని తింటే బాగుంటుంది. ఇది మైనస్ వేసుకొని తినాలి. సో ఈ గోబీని మనము హోమ్ మేడ్గా తయారు చేసుకున్నాం. ఒక క్యాలీఫ్లవరు కేజీ తెచ్చేసి ఆ కేజీనంతా కట్ చేసి బాయిల్ చేసి వేడి చేసి మనం కొనుక్కున్నటువంటి మేడ్ ఫర్ పొడి అనేటువంటిది గోబీ మిక్చర్ కలిపేసి పౌడర్ని కలిపేసి సో 2 minutes అట్లా పక్కన పెట్టేసి స్టార్ట్ చేసేస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో మన గోబీ అనేటువంటిది. సో ఇది హోమ్ మేడ్ గోబీ అనమాట. ఈ హోమ్ మేడ్ గోబీతో ఎంజాయ్ చేద్దాం రండి.